తెలంగాణ రాష్ట్రంలో పురపోరు ఎన్నికల అడావుడి కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలైన వారు తమ తమ గుర్తులతో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. నల్గొండ నూతన మేయర్ పీఠాన్ని అధికార పార్టీ కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారే తమ మేయర్ పీఠం తమదే అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన నల్గొండ జిల్లా 39వ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు అల్లి మల్లికార్జున యాదవ్తో ఉన్నాము. అన్న చెప్పండి, మీరు సివిల్ ఇంజనీర్గా కొనసాగుతూ మొదటగా రాజకీయ అరంగేటం చేస్తున్నారు. ప్రజలకు వెళ్తుంటే ఎలా ఉంది స్పందన? చాలా బాగుందండి. నేను 25 ఏళ్ళ నుండి ఇంటి ప్లాన్లు, వీటి పర్మిషన్లు, మన బ్యాంక్ వాల్యుయేషన్స్ రంగంలో అంటే సివిల్ ఇంజనీర్గా నల్గొండ మున్సిపాలిటీ నుండి లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్గా నేను వర్క్ చేస్తున్నాను. నాకు ఈ పట్టణము, ఈ వార్డు మొత్తం సమస్యలైన అంటే మొత్తం అవగాహన ఉంది నాకు చాలా దీని మీద. అంటే ఎవ్రీ ఎంప్లాయీ ఎక్కడ ఏ డిపార్ట్మెంటు ఏ పని అవుతుంది ఏందనేది దాని మీద నాకు చాలా అవగాహన ఉంది. నేను అంటే గతంలో ఈ పాలకులు ఇక్కడ ఉన్న వారికి ఎవరికైనా గెలిచిన వాళ్ళు ఏదైనా అడిగితే మాకు పని కావట్లేదు, నాకు ఏడ చెప్పేయాలి తెలియదు అనేవి నాకు వచ్చినాయి నా దృష్టికి. ఈసారి నాకు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అతనే నన్ను పిలిచి 39వ వార్డు నుండి డివిజన్ నుండి కార్పొరేటర్గా నన్ను చేయమంటే నేను ఒప్పుకున్నాను. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ వార్డు ప్రజల్ని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో చేసిన పాలకులు కావచ్చు, అధికార పార్టీ ఒకటి ఉంటే ఒక్కొక్క కార్పొరేటర్ అయ్యేది. ఇప్పుడున్న అధికార పార్టీ మీరే అదే కార్పొరేటర్ గెలిస్తే ఇక్కడ ఉన్న వార్డు సమస్యల గురించి అయినా ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారు? అదేనండి, ఇంతకుముందు ఉన్న పాలకులు అంటే అధికార పార్టీ కాకుండా ఉండేవారు. వారికి ఏ పని అయ్యేది కాదు. ఈవెన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళే దానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు. కాబట్టి నేను ఈసారి వీళ్ళని ప్రజలందరినీ అడిగేది అదే, అధికార పార్టీ అయిన మాకు కాంగ్రెస్ నుండి నేను వచ్చిన అభ్యర్థికి ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలిగితే నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నేను గ్యారంటీగా తీర్చగలుగుతాను. మెయిన్గా ఇక్కడ గాంధీనగర్లోనేమో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదండి, మొత్తం ఓపెన్ డ్రైన్స్, పెద్ద నాలాలు ఉంటాయి. దీనితో చాలా వ్యాధులు వస్తున్నాయి, అంటు వ్యాధులైన ఏమైనా స్కిన్ ఎలర్జీస్ బాగున్నాయి. జనాలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. రోడ్లు లేవు సరిగా, ఉన్నాయి కూడా అన్ని గుంతలు, పక్కకు పోతే బండి స్లిప్ అయిందంటే మోరిల నాలాలలో పడాల్సి వస్తుంది. వాటిని టోటల్ అండర్ గ్రౌండ్గా చేయగలుగుతా. ఈ కార్పొరేషన్ ఏంది కాబట్టి నల్లగొండ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ వార్డులో మనం మొట్టమొదటిగా తీసుకొని వచ్చి ఎక్సలెంట్గా చేయగలుగుతానని నాకు నమ్మకం ఉందండి. అదేవిధంగా గత 10 సంవత్సరాలు కావచ్చు, అంతకుముందు కావచ్చు, అధికార పార్టీ ఉన్న వ్యక్తి కాకుండా అదే అవతల పార్టీ వ్యక్తి కార్పొరేటర్గా అవుతున్నాడు. ఈసారి మీరు కార్పొరేటర్ గెలిస్తే డిప్యూటీ మేయర్గా అవుతారు అనేది ఒక భావన, దానిపై అంటే అది మంత్రి గారు వారి ఇష్టం అండి. అది ఇప్పుడు మాకైతే ఇప్పుడు మేము దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కార్పొరేటర్గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపియండి, దాని తర్వాత మన సౌండ్ మనం వినిపిద్దాం, మన వాయిస్, అంతే అండి. అదేవిధంగా మీ నాన్నగారి కోసం మీరు ఎన్నికల ప్రచారంలో కుటుంబంగా ప్రచారం చేస్తున్నారు. మీరు ఉన్నటువంటి ఈ వార్డులో తిరుగుతుంటే ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన అనిపిస్తుంది మీ ప్రచారం? ప్రజల నుంచి అయితే మాకు ఎంతో అభిమానం కనపడుతుంది. అది చూస్తుంటే మా నాన్నగారి మీద వాళ్ళ ప్రేమ అభిమానాలు చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా, చాలా గర్వంగా ఉంది. ముందుగా నా గురించి నేను చెప్పాలంటే, నేను ఒక డాక్టర్ని. నేను 39వ వార్డు డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న అల్లి మల్లికార్జున్ గారి పుత్రికని. ఇక్కడ కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము, కొన్ని సమస్యలంతా చూస్తున్నాము, కానీ ఏం చేయలేము అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నాన్నగారిని గుర్తించి మరి మీకు అవకాశం ఇస్తున్నాను, మీరు మీ డివిజన్ కార్పొరేటర్గా నిల్చోమని. అందుకని ముందుగా వారికి ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు. మా నాన్నగారికి అవకాశం ఇవ్వడం అంటే ముందు మా నాన్నగారి గురించి చెప్పాలంటే, ఆయన అడుగుపెట్టిన ప్రతి ఫీల్డ్, తన స్టడీ కానీ, తన ప్రొఫెషన్ కానీ, గత 10 ఉన్న తన ఇంజనీర్ లాగా కానీ ఎక్కడైనా తను నెంబర్ 1. తను ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తాడు, కానీ తన సొంతంగా ఏదో అవ్వాలి, ఏదో చేసుకోవాలి, ఏదో పొందాలని ఎక్కడా అనుకోలేదు. తన ప్రజలే తనకు ముఖ్యం, ప్రజాసేవే తన లక్ష్యం. ఇప్పుడు మంత్రి గారు ఆ అవకాశం ఇవ్వగానే తను వెంటనే నా ప్రజలకు ఏదో చేయగలిగే కెపాసిటీ నాకు వచ్చింది, నాకు ఆ ఫెసిలిటీ వచ్చింది అనుకొని వెంటనే ఈ ఫీల్డ్లోకి వచ్చేసాము. మాకు అసలు రాజకీయాలతో సంబంధం లేని ప్రొఫెషన్స్లో ఉన్నాము, ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. కానీ ఇప్పుడు మా ప్రజలకి ఏదో చేసే అవకాశం వచ్చేసింది.
చేయడానికే ముందుకు వచ్చాము. ఇక్కడ కొన్ని సమస్యలను అయితే చూస్తున్నాము, కొన్ని అని కాదు చాలానే ఉన్నాయి. ముందు నాయకులు ఏం చేశారా అని డౌట్ కూడా వస్తుంది కొంచెము. డ్రైనేజ్ అనేది అస్సలు బాగాలేదు, ఇంకా ఏదో రూరల్ ఏరియాస్లో ఉన్నట్టుగానే ఉంది, కానీ ఇది ఒక అర్బన్ ఏరియా అయింది అన్నట్టుగా ఏం అనిపించట్లేదు. డ్రైనేజ్ చాలా ఓపెన్గా ఉంది, దానివల్ల నేను ఒక డాక్టర్గా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి స్కిన్ ఇష్యూస్ వస్తున్నాయి, మస్కిటోస్ వల్ల కంటాజియస్ డిసీజెస్ వస్తున్నాయి. అది చాలా డేంజరస్. ఇంకా ఇక్కడ పెరిగే పిల్లలకి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. దాన్ని నిరోధించడమే కాకుండా మనకి ఇక్కడ వాటర్ సప్లై అనేది ప్రాపర్గా లేదు, రోడ్స్ అనేవి అస్సలు బాగాలేదు. ఎప్పుడు ఎవరికి యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, యాక్సిడెంట్ అయితే కూడా చిన్న చిన్న దెబ్బలతో అయితే కింద పడితే ఉండేలాగా లేదు. రోడ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి, అసలు ఏం చేశారో ముందు అన్నట్టుగా ఉన్నాయి. నాన్నగారు రాజకీయాలు ఎప్పుడు లేకుండా కొత్తగా రావాలనుకుంటున్న యూత్ని కానీ అట్లా యూత్ లీడర్షిప్ని కానీ ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి వెనక సపోర్ట్గా నేనున్నాను అంటూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఒకటే రీజన్, మేము రూలింగ్ పార్టీ కాదన్నా, మేము చేయలేకపోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటూనే ఉండేవాళ్ళు. ఇంకా ఇదంతా చూసి కోమటిరెడ్డి గారు ఆ అవకాశం ఇవ్వగానే నాన్నగారు సరే నేనే రూలింగ్ పార్టీ నుంచి వచ్చి నా ప్రజలకు ఏదో చేయాలి అని వచ్చారు. ప్రొఫెషనల్ వైజ్గా కూడా ఎప్పుడైనా తన ప్రజలకి ఉంటే తన ఫస్ట్ వాళ్ళే, తర్వాతనే ఇంకెవరైనా. దీన్ని బట్టి ఇంకొక చెప్పాలనుకుంటున్నాను, కొంతమంది నాన్నగారు తన ప్రజల కోసం ఏదో చేయాలని తిరుగుతుంటే మా అపోనెంట్స్ కానీ వేరే పార్టీల వాళ్ళు నాన్నగారి మీద తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఎట్లా అంటే ఆయన మాలాగా రాడు, మాలాగా తిరగడు, మాలాగా ఏం చేయడు. ఎందుకు చేయడండి? 25 ఏళ్ల నుంచి మున్సిపాలిటీలో ఉంటున్నాడు, ప్రతి డిపార్ట్మెంట్ తెలుసు, ప్రతి మనిషి తెలుసు, ఎక్కడ ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో తెలుసు, ఏ ఏరియాలో ఏ ట్యాప్ పనిచేయట్లేదు, ఏ ప్రాబ్లం ఉందో కూడా ఆయనకు తెలుసు. చేయాలనుకుంటే ఆయన ఇప్పటిదాకా పాలిటిక్స్లో లేరు, కానీ చేయాలనుకుంటుంటే అప్పటికి తన వంతుగా మున్సిపాలిటీలో చెప్పించుకుంటూ చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తననే లీడర్గా చేస్తే ఇంకెందుకు చేయరు? ఆయన ఇంకా ఎక్కడనో ఉంటాడు అంటే ఎక్కడ ఉంటాం? శివాజీ నగర్ సెంటర్లోనే ఉంటాం. మీకు ఎప్పుడు ఒకవేళ మమ్మల్ని గెలిపించినాక మేము చేయకపోతే శివాజీ నగర్ సెంటర్కి వచ్చి అడిగేసేయండి, మా ఇంటికే వచ్చి అడగండి, ఎప్పుడు మీకోసం గేట్లు తీసే ఉంటాయి. నాన్నగారు ఎవరో ఏదో పెద్ద మనిషిలా కాకుండా మీలో ఒకటిలా చూడండి, ఒక అన్న తమ్ముడిలానే ఉంటారు ఆయన, మీ కొడుకులా అనుకోండి, మీ మనవడిలా అనుకొని చూసుకోండి. మేము ఒకవేళ మమ్మల్ని గెలిపిస్తే మాత్రం మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తాము. నేను ఒక డాక్టర్గా వైద్య శిబిరాలు కానీ అలా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను. విద్య వైద్య భద్రత విషయంలో మాత్రం ఎప్పుడు తగ్గిపోము, వెనుకకి అడుగు వేయము. అలానే మా సొంత ఖర్చుతో సీసీ కెమెరాలు పెట్టాలి అని అనుకుంటున్నాము ఇక్కడ ప్రతి రోడ్డులో. ఆ కంట్రోల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అనుకుంటున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చాక నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ జరిగే ఫర్దర్ నేరాలు కానీ ఎటువంటి తప్పుడు పనులు కానీ తగ్గిపోతాయి. సురక్షితంగా భద్రత పెరుగుతుంది. పిల్లలకి కానీ ఆడవాళ్ళకి కానీ అమ్మాయిలకి కానీ ఎవరికైనా తప్పుడు మార్గాలలో వెళ్ళాలనుకునే యువతకి కానీ అవన్నీ ఆగిపోతాయని నా అభిప్రాయం. అలానే రెగ్యులర్ వాటర్ సప్లై ఇవ్వాలని అనుకుంటున్నాము, ప్రాపర్గా వచ్చేలాగా. అది కూడా విన్నాము, వేరే వాళ్ళు ఇంతకుముందు గెలిచిన వాళ్ళు వాటర్ రావట్లేదన్నా కూడా మాకు రూలింగ్ పార్టీ ఇవ్వట్లేదు అని డైలాగ్లే విన్నాము ఎప్పుడైనా. అవన్నీ భరించలేకనే ఇప్పుడు మీకోసం మేము ముందుకు వచ్చాము. మీ అమూల్యమైన ఓటును మాత్రం మా నాన్నకేసి గెలిపించాలి. అలానే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ, పెన్షన్స్ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రావాల్సింది కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఏదైనా అర్హులైన వారికి మాత్రం తప్పకుండా వచ్చేలాగా చేస్తాము. 39వ వార్డును మాత్రం ఆదర్శవంతమైన డివిజన్గా చేయాలని నేను తీర్చిదిద్దుతాము, అది నా హామీ. అలానే విద్యా వైద్య రంగాలలో కూడా ఎప్పుడు వెనుకకి వెళ్ళడం జరగదు, అది కూడా నేను హామీ ఇస్తున్నాను మీకు. మా నాన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడమే కాకుండా మీ అమూల్యమైన ఓట్లని 48 వార్డులలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులందరికీ ఓట్లేసి గెలిపించాలని నా మనవి. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, మా నాన్నగారికి అవకాశం ఇచ్చినందుకు. జై కాంగ్రెస్, జై నల్గొండ. ఇది కాంగ్రెస్ పార్టీ 39వ వార్డు నుంచి అల్లి మల్లికార్జున్ చెప్తున్నది. గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్ కావచ్చు, రూలింగ్ పార్టీలో లేని చేపటికి అభివృద్ధి చేయలేదని సాకు చెప్తున్నారని, తాను రూలింగ్ పార్టీలో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV నల్గొండ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.